నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. కాంగ్రెస్ అంటేనే కరెంట్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో బాగా వినిపిస్తున్న మాట. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తాజాగా కరెంటుపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమవుతూ ఉన్నాయి. కాంగ్రెస్ అంటేనే కరెంట్ అంటూ ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. 24 గంటల కరెంటు ఇచ్చిన క్రెడిట్ తమకే వస్తుందన్నారు. మొన్నటి వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇప్పుడు భట్టి చేసిన వ్యాఖ్యలతో మరొకసారి కరెంటుపై వివాదం నెలకొందా? 24 గంటల కరెంటు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ కే దక్కుతుందని ఆ పార్టీ నేతలు పదే పదే చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాతే ప్రజలకు కరెంటు కష్టాలు తప్పాయంటూ బీఆర్ఎస్ నేతలు వాదిస్తున్న పరిస్థితి ఉంది. అసలు ఏ ప్రభుత్వంలో కరెంటు కష్టాలు లేవు? కరెంటు గురించి చెప్పాల్సింది నేతల, ప్రజల? భట్టి వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు ఏమంటున్నాయి? అసలు 24 గంటల కరెంటు బీఆర్ఎస్ ఇచ్చిందా? కాంగ్రెస్ కూడా 24 గంటల కరెంట్ ఇస్తోందా? కరెంటుపై క్రెడిట్ ఎవరికి? ఇంతకీ కరెంటుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఏమన్నారో ఒక్కసారి చూద్దాం. చాలా మంది పెద్ద మనుషులు కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని మాట్లాడారు. నేను వాళ్ళందరూ చాలా స్పష్టంగా చెప్పాను, కాంగ్రెస్ అంటేనే కరెంటు, కరెంట్ అంటేనే కాంగ్రెస్, ఉచిత కరెంటు పేటెంట్ కాంగ్రెస్ పార్టీ అనే సంగతి చెప్పాం. ఉచిత కరెంటుని సంవత్సరానికి రైతాంగ సోదరుల కోసం 14,000 కోట్ల రూపాయలు మీరు వాడుకునేటువంటి పంప్ సెట్లు సంబంధించిన బిల్లుల్ని రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచి నేరుగా కరెంటు శాఖకు కడతా ఉన్నాం. చాలా మంది పెద్ద మనుషులు కాంగ్రెస్ వస్తే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాంగ్రెస్ అంటేనే కరెంట్ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తమ హయాంలో విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టిందంటూ కూడా భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తాజాగా కూడా కరెంటుపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమవుతున్నాయి. కాంగ్రెస్ అంటేనే కరెంటు అంటూ ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. బట్ నిజంగా కూడా అసలు ఏ ప్రభుత్వంలో కూడా కరెంటు కష్టాలు లేకుండా కూడా అటు ప్రజలు కానీ రైతులు కానీ ఉన్న పరిస్థితి. 24 గంటలు కరెంటు ఇచ్చిన క్రెడిట్ తమకే దక్కుతుంది అంటూ కూడా అటు భట్టి విక్రమార్క చెబుతున్న పరిస్థితి. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడే కూడా మొత్తంగా చూసాం, ఉమ్మడి రాష్ట్ర పాలనలో కాంగ్రెస్ హయాంలో గాను ఉమ్మడి రాష్ట్ర పాలనలో మొత్తంగా కూడా అసలు సంస్కరణలు డిస్కంలో తెచ్చిందే కూడా చాలా వరకు కాంగ్రెస్ పార్టీనే అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటున్న పరిస్థితి. బట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 24 గంటల వరకు గంటలు కూడా రైతులకు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం మాదే అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. తాజాగా భట్టి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చాలా వరకు రాజకీయంగా చర్చనీయాంశమవుతున్నాయి. రైట్, మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అయ్యారు గూడూరు లక్ష్మీ నరసింహారెడ్డి గారు, బీఆర్ఎస్ నాయకులు. నమస్తే అండి. నమస్తే మేడం. రైట్, భట్టి గారి వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి? కరెంట్ అంటేనే కాంగ్రెస్ అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలను నిజంగానే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా మేము వచ్చినాకే రైతులకు 24 గంటల పాటు కరెంట్ ఇచ్చిన క్రెడిట్ అంటూ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిన పరిస్థితి. బట్ ఇవాళ మేము వచ్చినాకే కరెంటుని గాడిలో పెట్టామంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా వరకు ఈ కరెంటు పైన వడ్డీలు, కరెంటుకి సంబంధించి చాలా అప్పులు చేస్తుందంటూ కూడా అటు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. ఏం చెప్తారు? ముందుగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి మిత్రులు, మీకు ఐ న్యూస్ వీక్షకులకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే నిన్న భట్టి విక్రమార్క గారు మాట్లాడారో వాస్తవంగా వారు మరి ఏ రకంగా ఏ ఆలోచనతో మాట్లాడారో నిజంగా చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం అది. ఈరోజు తెలంగాణ ఏర్పాటు కాక ముందుకు 2014 పూర్వము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మరి నాడు కరెంటు కోసం పడ్డటువంటి కష్టాలు ఏ రకంగా ఉన్నాయో మనందరం కూడా చూడడం జరిగింది. అంటే ఎక్కడ చూసినా రైతులకు నాణ్యమైనటువంటి కరెంటు లేదు, అదే విధంగా ఇండస్ట్రీస్ కి కరెంటు లేదు, గృహావసరాలకు కూడా కరెంటును కూడా ఒక నాణ్యతతోటి ఇవ్వనటువంటి పరిస్థితి. అంటే ఎప్పుడు పవర్ హాలిడేలు, కరెంటు కోతలు, అదే విధంగా విపరీతమైనటువంటి ఇబ్బందుల నడుమ నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాలు కూడా ఇబ్బంది పడ్డటువంటి మాట వాస్తవం. ముఖ్యంగా రైతులకు ఏదైతే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో 9 గంటల కరెంటు ఇస్తామని చెప్పి దాన్ని 7 గంటలకే ఇచ్చి దాంట్లో కూడా కోతలు నిర్వహించి, అదేవిధంగా పవర్ హాలిడేలు ఇచ్చి రైతులను అన్ని వర్గాల వారిని కూడా, అంటే ఈరోజు గృహాలకు సంబంధించినటువంటి వాళ్ళని కానివ్వండి, అదే విధంగా
ఇండస్ట్రీస్ కి సంబంధించిన వాళ్ళని కానివ్వండి ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి మాట మనందరం కూడా చూసినాం. అయితే 2005 నుంచి 2012 వరకు ఇవాళ నిజామాబాద్ లో కానివ్వండి, ఖమ్మంలో కానివ్వండి, వరంగల్ లో కానివ్వండి, అదే విధంగా కరీంనగర్ లో కానివ్వండి, ఇట్లా జిల్లాలు చెప్పుకుంటూ పోతే ప్రతి జిల్లాలో కూడా 200 నుంచి 300 మంది రైతులు మరి ఈ యొక్క విద్యుత్ ఘాతానికి బలై చనిపోయినటువంటి మాట వాస్తవం కాదా? ఆర్టీఐ చట్టం ప్రకారంగా మేము తీసుకున్నటువంటి సమాచారంలో దాదాపు తెలంగాణలో ఒక 6 జిల్లాలు, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఒక 5 జిల్లాలల్లా మరి మేము ఎంతమంది రైతులు చనిపోయారు 2005 నుంచి 2012 వరకు అని సమాచారం కొడితే దాదాపు 2020 మంది రైతులు వాళ్ళ యొక్క ప్రాణాలను కోల్పోయింది. అది కేవలం నాటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్లనే జరిగింది. అత్యధికంగా నిజామాబాద్ లో దాదాపు ఒక 400 మంది చనిపోయారు. అదేవిధంగా వరంగల్ లో 250 మంది చచ్చిపోయారు, ఖమ్మంలో 240 మంది చచ్చిపోయారు, కరీంనగర్ లో 230 మంది చనిపోయినటువంటి మాట మనకు అధికారిక లెక్కలలో ఉన్నది. అయితే ఇలాంటి పరిస్థితులలో, ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులలో మరి రైతులను ఆదుకోవాలి, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ని ఆదుకోవాలి. తెలంగాణను దేశంలోనే ఒక నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దాలంటే ఖచ్చితంగా మరి ఇక్కడ మనం కొన్ని సమూలమైనటువంటి మార్పులు చేయాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో కేసీఆర్ గారి నాయకత్వంలో 2014లో తెలంగాణ ఏర్పాటైన తర్వాత మొదటిసారి మరి వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారంగా 24 గంటల ఉచిత నాణ్యమైనటువంటి కరెంటును రైతులకు ఇచ్చి ఆదుకున్నటువంటి పరిస్థితి. అంటే గతంలో కరెంట్ వస్తుందని తెలంగాణ పొద్దుందాక అంటే ఎప్పుడు పడితే అప్పుడు రైతులు రాత్రులలో కూడా మన పొలాల దగ్గరికి పోవడము, మోటార్లు ఆన్ చేసుకోవడానికి అక్కడ నిద్ర చేయడము, దాని తద్వారా విద్యుత్ ఘాతాలకు చాలా మంది బలైనరు, అదేవిధంగా పాము కాట్లకు చాలా మంది బలైనరు. మరి ఈ రకంగా ఎవ్వరు కూడా ఇబ్బంది పడొద్దు, రైతులు ముఖ్యంగా రైతులను ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో కేసీఆర్ గారు రైతుల కోసం 24 గంటల ఉచిత నాణ్యమైనటువంటి కరెంటు ఇచ్చిన మాట మనందరం కూడా చూడడం జరిగింది. అంటే రైతులు రాత్రిపూట ఎవరు పోవాల్సినటువంటి అవసరం లేదు బావుల దగ్గరికి, మరి పగటి పూటనే పోయి మోటార్లు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వారు తీసుకొచ్చి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చిన పరిస్థితి మనందరం కూడా చూసినాం. అయితే ఇవాళ ఇటు బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, మరి కేసీఆర్ గారు ఏదైతే 24 గంటల ఉచిత నాణ్యమైనటువంటి కరెంటును ఇచ్చిర్రో మరి దాన్ని తుంగలోకి దొక్కేయాలి. అదే విధంగా మరి రైతుల పైన భారం వేయాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈరోజు మోటార్లకు మీటర్లు పెట్టేటువంటి పరిస్థితి కూడా తీసుకొచ్చింది. అదేవిధంగా రైతు డిస్కమ్ పేరుతోటి కొత్త డ్రామాలు ఆడుతున్నటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూస్తా ఉన్నాము. ఇలా రైతు డిస్కమ్ పేరు మీద మోటార్లకు మీటర్లు పెట్టి మరి రైతుల పైన అధికమైనటువంటి భారాన్ని వేయాలి, మరి మీటర్లు పెట్టి వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేయాలన్నటువంటి ఒక కుటిల రాజకీయానికి తెరలేపిన పరిస్థితి ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం కూడా చూస్తా ఉన్నది. ఏది ఏమైనప్పటికీ ఇవాళ తెలంగాణలో అటు ఇండస్ట్రీస్ కానివ్వండి, అదే విధంగా వ్యవసాయ పొలాల దగ్గర కానివ్వండి, ఎక్కడ చూసినా గానీ 24 గంటల కరెంటు బ్రహ్మాండంగా ఈరోజు మనందరం కూడా చూడడం జరుగుతుంది. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎన్నికలలో చెప్పారు మేము నాణ్యమైనటువంటి బీఆర్ఎస్ కంటే ఇంకా నాణ్యమైనటువంటి కరెంట్ ఇస్తామని చెప్పి నేను ఒకటే వాళ్ళకి సూచన ఇస్తున్నా, మీరు ఇంకా నాణ్యమైన కరెంట్ ఇస్తారో ఏదో దేవునికి ఎరుగు, కానీ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంటును మీరు డిస్టర్బ్ చేయకుండా ఉంటే మాకు అదే 10,000 దండాలు, అదే విధంగా మాకు సంతోషం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా ఇవాళ చిన్న తరహా పారిశ్రామికవేత్తలు కూడా గ్రామాలలో టీపీసీసీ అధికార ప్రతినిధి లోకేష్ యాదవ్ గారు కూడా జాయిన్ అయ్యారు. సో నమస్తే అండి లోకేష్ యాదవ్ గారు. చాలా రకాలైనటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజు వాళ్లకు అడ్మినిస్ట్రేషన్ చేతగాక, అదే విధంగా పరిపాలన చేతగాక, ముఖ్యంగా నరసింహారెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తా. రైట్, లోకేష్ యాదవ్ గారు టీపీసీసీ అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు. చూస్తా ఉన్నాం. రైట్, లోకేష్ యాదవ్ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. లోకేష్ యాదవ్ గారు, తెలంగాణకు 24 గంటల కరెంటు ఇచ్చింది మీ ప్రభుత్వం అంటే మీరు చెప్తున్నారు, బట్ తెలంగాణలో కూడా ఈ విద్యుత్కు సంబంధించి కూడా గాడిన పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటో కూడా చెప్తున్న పరిస్థితి. ఏం చెప్తారు? వినిపిస్తోందా అండి? ఓకే, వినిపిస్తుంది మేడం. హలో లోకేష్ యాదవ్ గారు.
మేడం వినిపిస్తుందా? వినిపిస్తోందండి. మేడం ఇప్పుడు నిజాలు దాగడానికి అవి నిజాలు అబద్ధాలు కాదు కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు 2004లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంతకాన్ని ఉచిత విద్యుత్ మీద చేసిన సంగతి తెలిసి అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా అప్పటి వరకు కరెంటు ఉచిత విద్యుత్ కరెంటు సంబంధించి పంపు సెట్ సంబంధించి అప్పటి వరకు కూడా రైతులకు ఉన్న బకాయిలు మొత్తం కూడా మాఫీ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఉమ్, అదేవిధంగా అదేవిధంగా ఈరోజు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. భారతదేశంలో ఎన్నడూ లేని విధంగా ఈ సమైక్య ఆంధ్రప్రదేశ్ 60 సంవత్సరాల కాలంలో 69,000 కోట్ల రూపాయలు ఇంతమంది ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు అప్పులు చేస్తే ఈ దుర్మార్గులు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి తేనాకిరెడ్డి నాకి మొత్తం పిప్పుని పక్కన పడేసి ఈ రోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. 8 లక్షల కోట్ల రూపాయలు ఆ రోజు మేము కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ పార్టీలో ఉండి మేము 6 లక్షల కోట్ల అప్పులు అంటే వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళే ఎట్లా మాట్లాడతారు మీరు 6 లక్షల కోట్ల అప్పులు చేసినాం మేము ఎట్లా ఉన్నాం అది ఇదని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మేము 6 అంటేనే 6 కాదు 8 లక్షల కోట్ల పైచిలుకు అప్పుని ఈరోజు టీఆర్ఎస్ పార్టీలు చేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అస్తవ్యస్తంగా తయారైపోయి ఒక కాష్ట్రాల దెబ్బలెక్క తయారు చేసే ఈ రోజు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు మొత్తం కాళేశ్వరం పేరుతోటి 1,02,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని మొత్తం వినియోగించి ఈరోజు దాన్ని కూలేశ్వరం చేశారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఒడ్లు పండినా ఎక్కడ ఒడ్లు గింజ పండినా కానీ అది కాళేశ్వరం అని చెప్పి దొంగ మాటలు చెప్పారు. ఈరోజు 3 సంవత్సరాల కాళేశ్వరం నుంచి ఒక చుక్క నీటిని విడుదల చేయకపోయినా కానీ చూసుకోండి, మీరు చూడండి ఒకసారి 2,80,000 మెట్రిక్ టన్నుల ఒడ్లు పండి తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా పండిని మీరు చెప్పాలి, వాళ్ళు చెప్పాలి. ఈ రోజు కాళేశ్వరం నీళ్ళు లేకుండా పండి కాబట్టి అంటే ఒక్క చుక్క కూడా కాళేశ్వరం నుంచి కూడా వాళ్ళు ఏమి చేయకుండా విడుదల చేయకుండా కనీసం పంట పండకుండా దొంగ మాటలు చెప్పుకుంటా మొత్తం కూడా కమిషన్ల పేరుతో లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ సమాజాన్ని మొత్తం దోచుకునే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు చూసుకుంటే ఆ భూభారతి పేరుతోటి అదేవిధంగా ఈ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అసలు ఇంకా వాళ్ళ అవినీతికి మేడం మీరు చెప్తే అవినీతికి ఒక అడ్డుపడ్డు లేకుండా ఇష్టం వచ్చినట్టు వ్యవహరించి వాడు ఈరోజు మీరు ఇష్టం మాట్లాడుతున్నారు. వాస్తవానికి 100కి 100% ఉచిత విద్యుత్ మీద పేటెంట్ రైట్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీదే. ఇప్పుడు కూడా ఎన్ని కష్టాలున్నా ఎన్ని నష్టాలున్నా గానీ మా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఒక రైతుకి లోకేష్ యాదవ్ గారు ఇప్పుడు ముఖ్యంగా కూడా ట్రాన్స్ఫార్మర్స్ కాలిపోవడం హై అంటే లో వోల్టేజ్ సమస్యలు ఇవన్నీ ఉన్నాయంటూ కూడా అటు బీఆర్ఎస్ పార్టీ చెబుతున్న పరిస్థితి. బట్ ఎవరు చెప్పాల్సినది ఇప్పుడు రాజకీయ నాయకులు ఈ కరెంటుకి సంబంధించి కూడా మాట్లాడాలి, లేకపోతే వాటిని అనుభవిస్తున్న రైతులు, లేకపోతే ఎవరు దీనికి సంబంధించి కరెంటు కష్టాలకి సంబంధించి ఎవరికి ఎక్కువగా తెలుస్తుంది అంటారు? దాన్ని 1 by 1 విడతల వారీగా పూర్తి స్థాయిలో అన్ని మరమ్మతులు చేసుకుంటా కొత్తగా కావాల్సిన కొత్త ఇచ్చుకుంటా ఇప్పుడు మనకాడ లోటు బడ్జెట్ ఉన్నప్పటికి కూడా ఇవాళ చూసుకుంటే తెలంగాణ ప్రాంతంలో ప్రతి గ్రామం తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి పేదవాడికి ప్రతి వ్యక్తికి కూడా 200 యూనిట్ల రోజులు మనం ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. అంత తెలిసి ఇప్పుడు అదే విధంగా రైతులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పంప్ సెట్లు మొత్తం కూడా ఉచితంగా విద్యుత్ ఇస్తున్నాం. మనం ఎంత కష్టమైనా నష్టమైనా కానీ కొన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించి కూడా మనం విద్యుత్ కొనుక్కొని కూడా మనం ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడున్న పరిస్థితిలో వాళ్ళు చెప్పేది ఒకటే ఏంటంటే నేపం మోపాలి. ఇక టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం లేని వాళ్ళు ప్రతిదానికి ఒక రాయేయటం, ప్రతిదానికి ఒక రాయేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు చెప్పినట్టు ఎక్కడ వాస్తవం లేదు. ఎక్కడ కరెంటు పోతుంది చెప్పండి మీరు. ఎంత మనకి ఇంత ఇంత కష్టకాలంలో కూడా ఎండాకాలంలో మనం చూసారు కదా, మీరు కరెంటు పోయిందా? ఎక్కడ కరెంటు పోయింది? రెప్పపాటు కరెంటు పోయింది తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ మీరు చూసారా? ఎక్కడ పోయింది చెప్పండి. ఎక్కడ రైతులకు సంబంధించి కరెంట్ ఎక్కడ ఇవ్వట్లేదు, ఉచిత విద్యుత్ ఇవ్వట్లేదు. 200 యూనిట్లు ఎవరి దగ్గర మీరు డబ్బులు వసూలు చేస్తున్నారా చెప్పాలండి. రైట్. నరసింహారెడ్డి గారు మేడం చెప్పండి మేడం.
ఆయన ఒకటే క్వశ్చన్ చేస్తున్నారు. అంటే ఇప్పటి వరకు కూడా ఎక్కడ కావాలనే బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ దీనికి సంబంధించి కూడా కావాలని రాజకీయం చేస్తుంది. బట్ వాస్తవ పరిస్థితుల్లో కూడా ఎక్కడా కూడా కరెంటు పోని పరిస్థితి, రైతులకి కరెక్ట్ గానే కరెంటు అందిస్తున్నది అంటూ కూడా చెబుతున్న పరిస్థితి. అంటే ఇప్పటి వరకు 200 యూనిట్లకు సంబంధించి కూడా ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది జరగలేదు. అలాగే రైతులకు సకాలంలో కూడా 24/7 వాళ్ళకి కూడా ఇస్తున్న పరిస్థితి. కావాలనే మీరు రాజకీయంగా కూడా దీన్ని పెద్దది చేస్తున్నారు అంటూ కూడా మాట్లాడుతున్నారు. కొంతమంది తెలంగాణలో కొంతమంది జమ అయ్యారు ఈ రేవంత్ రెడ్డి యొక్క భజన పరులు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మొత్తం ఏదో మేమే చేసినాము, లేకపోతే తెలంగాణ మొత్తం మేమే ఉద్ధరించినాం అన్నట్టు మాట్లాడతారు. వీళ్ళకు తెలిస్తేనేమో తెలిసినట్టు మాట్లాడాలి, తెలియకపోతేనేమో తెలియదు, మీరు చెప్పండి అన్నా మేము వింటామని చెప్పి మాట్లాడాలి. ఇలా 2014 నుంచి 2021 వరకు ఏదైతే ఆర్థిక సంవత్సరం ఉంటుందో 2014 నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరం వరకు దాదాపు ఒక 45,000 కోట్ల రూపాయలు విద్యుత్ రంగం మీద ఖర్చు పెట్టింది కేసీఆర్ గారు. సబ్సిడీల కోసం విద్యుత్, ఆ ఎక్విప్మెంట్, అంటే మనకు కావాల్సినటువంటి మౌలిక వసతుల ఏర్పాటు. అదేవిధంగా 2022 నుంచి 2024 వరకు దాదాపు 12,000 కోట్లు, అంటే ఒక 60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటిది కేసీఆర్ గారి ప్రభుత్వం. అదంతా దేనికోసం చేసిరండి? ఇవాళ తెలంగాణలో విద్యుత్ వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు చేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు చేసిరు. అయితే 2014 ముందు ఈ తెలంగాణ ప్రాంతంలో 15 నుంచి 16 లక్షల పంపు సెట్ కనెక్షన్లు ఉంటుంది. తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత 24 గంటల ఉచిత కరెంట్ వచ్చిన తర్వాత 2023 నాటికి 27,50,000 ఉచిత పంపు సెట్ల కనెక్షన్లు పెరిగినాయి. ఇవన్నీ ఎట్లా పెరిగినాయండి? వీళ్ళ లేక మాటలు చెప్తే పెరిగినాయా? ఇలా వీళ్ళ లేక మేము స్కాములు చేస్తే మేడం ఒక నిమిషం, మీ తెలంగాణలో మాట్లాడడానికి మీకు చేతగాక 10 సంవత్సరాల కాలంలో ఒక్క రేషన్ కార్డు కొనేటువంటి దుర్మార్గులు మీరు. ఈ రోజు తెలంగాణ ప్రాంతంలో లక్షలాది వేలాది మంది విద్యార్థులు బీటెక్లు పూర్తి చేసి 8,000 కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి విద్యార్థులు ఉద్యోగాలు ఇస్తూ కూడా ఒక రేషన్ కార్డు కూడా కనీసం రేషన్ కార్డు పరిస్థితిలో మీరు ఉన్నారు. 8 లక్షల కోట్ల రూపాయలు చేసి తెలంగాణ మొత్తం కూడా అప్పుల తెలంగాణగా మార్చి, తాగుబోతులు తెలంగాణగా మార్చి, రేషన్ షాపులు మీరు మాట్లాడడానికి అర్హత లేదు. ఈ తెలంగాణ దోచుకున్న దొంగలు మీరు. వ్యక్తులు మీరు తెలంగాణ గురించి మాట్లాడతారు. మీరు తెలంగాణ గురించి మాట్లాడే తెలంగాణ గురించి మాట్లాడే నైతికత మీకు లేదు. మాట్లాడితే నీకు పదవి మీకు చేతనైతే చెప్పింది వినడం నేర్చుకో, నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా 8 లక్షల కోట్ల రూపాయలు మీరు లక్ష్మీనరసింహారెడ్డి గారు, లోకేష్ యాదవ్ గారు డ్రైవ్ లో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంట.